డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న మనం రిజల్ట్ ఇంటెన్సిటీ గురించి చెప్పుకున్నాం మళ్ళా. ఈ రిజల్ట్ ఇంటెన్సిటీ అంటే ప్యూర్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ థాట్ పడంగా థాట్ ఫార్మ్ గల ఎనర్జీ స్టేట్ అనమాట. దీనికి 4 పారామీటర్స్ ఇంపార్టెంటు. ఇంక్రిమెంటల్ వాల్యూ ఎంత ఇంటెన్సిటీ యాడ్ అవుతోంది. దాని మాగ్నిట్యూడు, దాని విలువెంత, నెక్స్ట్ అది ప్లస్ అయినా, మైనస్ అయినా, నెక్స్ట్ ఏ రేషియోనా. ఈ మాగ్నిట్యూడ్ మాక్సిమం, మినిమమ్ మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుంది అని చెప్పాం. టోటల్‌లో జనరల్‌గా స్పిరిచ్యువల్ ఎవాల్యుయేషన్ ఎప్పుడంటే, సిగ్నిఫికెంట్‌గా దాని వాల్యూ యాడ్ అయినప్పుడు మాగ్నిట్యూడ్‌కి. జనరల్‌గా ఎంతతో పుట్టామో ప్లస్ మైనస్ అయ్యి ఇంచుమించు దగ్గర దగ్గరగా పెద్ద సిగ్నిఫికెంట్ అడిషన్ లేకుండానే మనిషి పోతూ ఉంటాడు. అందుకని స్పిరిచ్యువల్ ఎవాల్యుయేషను చాలా అన్నోటీసబుల్‌గా చాలా స్లోగా ఉంటుంది. లైఫ్ టు లైఫ్, లైఫ్ టు లైఫ్, లైఫ్ టు లైఫ్ అబ్జర్వ్ చేస్తే. అందుకని ఇది ఆల్‌మోస్ట్ స్పైరల్‌గా ఉన్నప్పటికీ అది ఆ స్టేట్ టు స్టేట్ ట్రాన్స్‌మిషను సర్క్యులర్ లాగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఎవల్యూషన్ యొక్క డిఫరెన్స్ నోటీస్ చేయలేం. కొన్ని వందల జన్మల తర్వాత నోటీసబుల్ డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. సో, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రేషియో. ఈ ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవిటాలిటీ సెంటర్. సో, ఈ 3 సెంటర్స్ మైండ్ యొక్క సిస్టమ్ 1 గురించి తెలుసుకున్నాం. వాటి యొక్క రేషియో 2:4:8 ఉండటం. ఇది ఇంప్రాపర్ రేషియో అండ్ హార్మోనిక్ రేషియో. కరెక్ట్ రేషియో ఏమిటి? 5:2:2:1. సో, ద మోటో ఆఫ్ లైఫ్ ఏమిటయ్యా అంటే 2:4:8 5:2:2కి దాన్ని మనం యోగిక్ సైంటిఫిక్ యోగా మెథడ్‌లో మార్చుకోగలగటం. సో దట్ ప్రాపర్ ప్రపోర్షన్ వస్తుంది. హార్మోనిక్ లైఫ్ అచీవ్ అవుతుంది. దీనికి బాధ్యత ఎవరిది? మన భుజస్కంధాల మీదే ఆ బాధ్యత ఉంది. నెక్స్ట్ ఈ పాపులేషన్ ప్రపంచంలో ఉండే టోటల్ జనాలు ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ యొక్క వాల్యూ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసుకున్నాం. సో, 4 జెన్ యూనిట్స్ నుండి చాలా వెరీ లిటిల్ ఫ్రిట్స్ జెన్ యూనిట్‌కి ఒక చిన్న ఫ్రాక్షన్ మధ్యలో ఉంటుంటుంది. ఎక్కువ సర్టెన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 జెన్ యూనిట్ లేదా 2 జెన్ యూనిట్ మధ్యలోనే ఉంటుంటారు జనాలు. జనరల్‌గా వాళ్ళని నార్మల్ అంటుంటారు. ఎవరైతే 1 జెన్ యూనిట్, 4 జెన్ యూనిట్స్ మధ్యలో ఉంటారో వీళ్ళు హైపర్ యాక్టివ్ అంటారు వీళ్ళను. అది పాజిటివ్ రేషియో ఉన్నా, నెగెటివ్ రేషియో ఉన్నా, ప్రాపర్ ఆహ్, ర్ ఆహ్, రేషియో ఉన్నా, మాగ్నిట్యూడ్ ప్లస్ మైనస్ ఉన్నా, రేషియో ప్రాపర్, ఇంప్రాపర్ అయినా, సో దట్ మీన్స్ వాళ్ళ లైఫ్స్ యొక్క ఎక్స్‌పీరియన్స్ హార్మోనిక్ అయినా, ఎనమార్క్ అయినా సక్సెస్ పీపుల్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో నార్మల్ పీపుల్ మట్టుకు ఆసిలేట్ అవుతుంటారు. వాళ్ళు 2 జెన్ యూనిట్ ఆస్‌పాస్ ఉంటూ ఉంటారు జనరల్‌గా. సో, డల్ ఇన్‌యాక్టివ్ వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. వాళ్ళు లెస్ థాన్ ఫ్రాక్షన్ 1 సెకండ్ ఉంటారు వాళ్ళు. సో, దీంట్లో ఈ హైపర్ యాక్టివ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ ఉందో, ఆ మాక్సిమం వాల్యూ రీచ్ అవ్వటం ఇంక్రిమెంటల్‌గా ఎలా రీచ్ అవుతున్నారనేది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో, ఎవరైతే ఇంక్రిమెంటల్‌గా రీచ్ అవుతారో వాళ్ళని మనం సైకలాజికల్లీ ఇంపైర్డ్ అంటాం. ఎందుకంటే నార్మల్‌గా ఓల్డ్ ఏజ్‌లో వాళ్ళందరూ సైకలాజికల్లీ ఇంపైర్డ్‌గానే కనపడతారు. ఎందుకంటే త్రూ ఔట్ లైఫ్ వాళ్ళు ఇంక్రిమెంటల్‌గా రీచ్ అవుతున్న మాక్సిమం ఏమిటయ్యా అంటే 10, 10, 10, 20 అంతా యాడ్ అవుతూ వచ్చుంటుందది. రిజల్ట్ ఇంటెన్సిటీ ఆ మాక్సిమంకి. అంతేగాని సిగ్నిఫికెంట్ వాల్యూ‌గా యాడ్ అవుతూ వెళ్ళల. సిగ్నిఫికెంట్ వాల్యూ యాడ్ అవుతూ వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్. సిగ్నిఫికెంట్ వాల్యూ యాడ్ అవుతూ వెళ్తే వాళ్ళు స్పిరిచ్యువల్‌గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మాగ్నిట్యూడ్ 410 రీచ్ అవ్వాలి. ఇంక్రిమెంటల్ వాల్యూ మాక్సిమం ఇంక్రిమెంటల్ వాల్యూలో యాడ్ అవుతూ వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ ప్లస్ సైన్‌లో ఉండాలి. రేషియో ఆఫ్ ఐఈఎస్ 5:2:2:1 ఉండాలి. సో, ఇన్ని కండిషన్స్ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవటానికి రకరకాల టూల్స్‌ని వాడి, నీ లైఫ్ ఎనర్జీని మొత్తాన్ని వాటికి ఇన్వెస్ట్ చేస్తే, దెన్ యూ విల్ బి ద స్పిరిచ్యువల్. దట్ ఈస్ ద గోల్ ఆర్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఆ గోల్‌ని నువ్వు రీచ్ అయ్యేదాకా అది న్యాచురల్‌గా అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిస్టెన్స్‌తో పాటు అవ్వచ్చు, లేదా నీ కాన్స్టెంట్ సాధన, నీ యొక్క ప్రాక్టీసెస్ వల్ల, సైంటిఫిక్ యోగా ప్రాక్టీసెస్ వల్ల గావచ్చు. సో, ఆ స్పిరిచ్యువల్ పర్సన్ అయ్యేదాకా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతుందనమాట. అప్పటిదాకా స్లో అండ్ గ్రాడ్యువల్ స్పైరల్ ప్రాసెస్. వన్స్
ప్రాపర్ మాగ్నిట్యూడ్ దట్ మీన్స్ 4 Gen యూనిట్స్ విత్ ప్లస్ సైన్ విత్ ప్రాపర్ రేషియో 5:2:2:1 రీచ్ అయితే దెన్ ఇక్కడ నుండి ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఆటోమేటిక్ గ్రోత్ ఉంటుంది. ఆ స్టేజ్ ఉన్న ఈ స్టేజ్ దాటిన వాళ్ళు ధారణ, ధ్యాన, సమాధి ఆర్ సాల్వేషన్ ఆర్ మోక్షం అనే ఫేజెస్ క్రాస్ అవుతారు. ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఈ 5:2:2:1 రేషియోని పొందటమే. అంటే ఎగ్జాక్ట్ ఇంక్రిమెంటల్ వాల్యూలు అక్యుములేట్ అవుతూ హ్మ్. కావాల్సిన మాక్సిమం రీచ్ అవ్వటం. అది ప్లస్ సైన్ ఉండటం. నెక్స్ట్ రిజల్ట్ ఇంటెన్సిటీ 5:2:2:1 ఉండటం. ఇలా జరగటాన్ని ఎన్‌లైటన్‌మెంట్ అంటారు. జ్ఞానోదయం అవ్వటం అంటారు. అప్పటిదాకా ఏదైనా జ్ఞానోదయం అయితే అది కేవలం వర్డ్స్ రూపంలో నోన్ కింద అయ్యుంటుంది. ఎప్పుడైతే ఆ నోన్ జ్ఞానోదయం ఉందో అంటే నీకు ఇగ్నోరెన్స్ అనేది ముందు నోన్ అవుతుంది. తర్వాత అండర్‌స్టాండింగ్ అవుతుంది. అలాగే ఇది అండర్‌స్టాండింగ్ కింద అవుతుందో అప్పుడు ఫోర్స్‌ఫుల్ లేకుండా ఒక న్యాచురల్‌గా యోగిక్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దెన్ యూ విల్ రీచ్ ద ఎన్‌లైటన్‌మెంట్ స్టేట్. ఇప్పుడు ఫ్లాష్ మూవ్‌మెంట్, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఫ్లాష్ మూవ్‌మెంట్ ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం ఫిజికల్లీ ఇంపైర్డ్ అని అనుకుంటుంటాం గదా! అంటే ఆహ్, కొన్ని మానసిక వ్యాధులతో పుట్టారు అని. కొంతమందికి మానసిక వ్యాధి పుట్టడానికి జీన్స్ ఇంకా స్పెసిఫిక్‌గా ఐడెంటిఫై చేయడం జరగలేదు. కానీ సైంటిస్ట్‌లు, బయాలజీ సైంటిస్ట్‌లు, మాలిక్యులర్ బయాలజీ సైంటిస్ట్‌లు జీన్స్ కారణం అంటుంటారు. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా గూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ప్రాబబిలిటీ ఉంది కాబట్టి. అలా అని ఏమీ లేకపోయినా తల్లిదండ్రులకి ఏ విధమైన మానసిక రుగ్మత లేకపోయినా వాళ్ళ మానసిక వ్యాధి ఉండే పిల్లలు పుట్టకూడదు. ఆహ్, ప్రాబబిలిటీ లేదు, ఆ పాసిబిలిటీ లేదు అనేది లేదు. ఇక్కడ జీరో పాసిబిలిటీ అయితే కాదు. ప్రాబబిలిటీ అయితే కాదు. సో, అ అందుకని ఏం చెప్తారంటే చూస్ చేయబడుతుంది అంటారు. ఈ క్యాజువల్ బాడీ అలాంటి మాలిక్యులర్ బాడీని చూస్ చేసుకుంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ అలాంటి పేరెంట్స్‌ని చూస్ చేసుకొని వర్క్ సాగిస్తుంది. సో, దీని గురించి క్లారిటీ కర్మ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. సో, అందుకని ఆహ్, ఈ యాక్చువల్‌గా ఇన్‌కార్నేషన్‌లో ఈ పుట్టుక ప్రాసెస్సు, డెత్ ప్రాసెస్సు దీని గురించి మొత్తం స్టడీ అయిన తర్వాత మనం కర్మ అనే ఫ్రేమ్‌వర్క్‌ని తెలుసుకుందాం. టోటలు ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం అవ్వాలి అంటే పరబ్రహ్మం గురించి క్లియర్‌గా తెలియాలి అంటే ఈ టోటల్ క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ యొక్క స్వరూప స్వభావాలు, ఫంక్షనాలిటీ తెలియాలి. అలాగే దీనిలో బేసిక్ ఫంక్షనల్ యాస్పెక్ట్ అయిన కర్మ అండ్ రీఇన్కార్నేషన్ గురించి కూడా పూర్తిగా తెలిసుండాలి. ప్రస్తుతం మనకివన్నీ ఈ మూడిటికి శాఖల గురించి తెలుసుకోవటం జరుగుతోంది. పదాల రూపంలో తెలుసుకోవడం జరుగుతోంది. ఇది మనకి ఎక్స్‌పీరియన్షియల్ రియాలిటీ అయినప్పుడు అది మనకి కనెక్ట్ అవుతుంది. అప్పటిదాకా వి ఆర్ అప్రోచింగ్ ట్రూత్. అంతేగాని ఇక్కడ బిలీఫ్ సిస్టమ్‌కి తావు లేదు. స్టిల్ బిలీఫ్ అనేది అవసరం. ఎందుకంటే అది ఏ రూపంలో అవసరం? మంచి రూపంలో అవసరం. అంటే నీకున్న నమ్మకము నిన్ని పరిశ్రమ చేయటానికి, ప్రయోగపూర్వకంగా ప్రయోగం నిర్వహించటానికి ప్రోద్బలం ఇవ్వాలే కానీ, నమ్మి ఊరుకోటానికి కాదు. అంటే దేవుడనేవాడు ఉంటే, ఆ స్వరూప స్వభావాలేమిటి? నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనుకోవటం వేరు. ఆ దేవుడున్నాడని నమ్మి, గాలిలో దీపం పెట్టి జీవించడం వేరు. సో, రేపటి నుండి వీడియోలో మామూలు ముందు బయాలజికల్ ప్రాసెస్, తర్వాత స్పిరిచ్యువల్ ప్రాసెస్ ప్రకంగా అప్పుడు ఏం జరుగుతుంది? డెత్ అప్పుడు ఏం జరుగుతుంది? డెత్‌కి ఇప్పటికి మధ్యలో ఏం జరుగుతుంది? వీట్ల గురించి గూడా ఔట్‌లైన్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.